వాడిస్తాడని అంత వీక్ అయిపోయినా మనం పద్ధతిస్తే ఆయన పద్ధతికి ఇస్తున్నాడు. ఇంకోటి పద్ధతి తగ్గకుండా కూడా మన మెటీరియల్ క్రెడిట్ 30 రూపాయలు వస్తుంది అన్నాడు. అది లేదంటే ఇచ్చిందన్న ఆయన ఏం చేస్తుండో ఆయనే క్రెడిట్ తీసుకుంటాడు, ఆయనే ఇస్తాడు, ఆయన సెల్లింగ్ ప్రైస్ డిసైడ్ చేస్తాడు, ఆయనే అనుకున్న టైం ఇస్తాడు, ఆయనే చెక్ బౌన్స్ చేస్తాడు, ఆయన లోన్ రాకుండా మనమే బాధ్యత. మనము వరద బాధితులం. ఆయన ఇచ్చిన పేమెంట్ తీసుకోవాలి. అంటే మన మార్కెట్ మొత్తము కంప్లీట్ కస్టమర్ కు క్లారిటీ ఇవ్వకుండా సమాజం అభివృద్ధిలో మనం పార్టిసిపేట్ చేస్తున్నాము. మన చిన్నోళ్ళం కాదు, కోర్టు పెట్టి బిజినెస్ చేస్తున్నాము. అటువంటి సమస్య పోవాలంటే ఏంటంటే మన యూనియన్ రేపు గవర్నమెంట్ కానీ ఎవరికి కానీ మన ప్రజెంటేషన్ ఇవ్వాలి. మనం ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి, దాని ఏ విధి విధానాలు ఏ రకంగా చేయాలి, ట్యాక్స్ ఏ రకంగా పే చేయాలి, ఇన్ టైంలో ఎట్లా పే చేయాలి, దాని పే చేయకపోతే సమస్యలు ఏంటిది, దాన్ని ఏ రకంగా మనం హ్యాండిల్ చేసి మన వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో మిస్టర్ రాంభూపాల్ రెడ్డి గారు మొత్తం వివరిస్తారు. తర్వాత వెంకన్న గారు మన విధి విధానాలు ఏదైతే రూపకల్పన చేసినామో ఆ విధి విధానాల రూపకల్పన అది మొత్తం మనం అందరికీ సభ్యులందరికీ ఇవ్వడం జరిగింది. అందరము ఈ విధి విధానాల ప్రకారంగా మన మీటింగ్ తర్వాత ఏంటంటే దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేద్దాము. ఓకే, మనం ఒకటే విధానం. మన విధానం ఏంటంటే మనం కస్టమర్కు మంచిగా సర్వీస్ ఇవ్వాలి, అందరికి ఒకే ప్రైజ్ ఇవ్వాలి, ఎక్కడ చూసినా ఒకే ప్రైజ్ ఇవ్వాలి. కస్టమర్కు ఈ జనరేషన్ ఫాస్ట్ జనరేషన్, ఈ జనరేషన్లో ఏంటంటే ఇప్పటికి కూడా మనం పాత పద్ధతులు కాకుండా ఎక్కడ పోయినా ఒకటే దగ్గర ఒకే ప్రైజ్ దొరికినట్లయితే కస్టమర్స్ టైం సేవ్ చేస్తాము, కస్టమర్ శ్రమ తగ్గిస్తాము, కస్టమర్ సర్వీస్ ఇస్తాము. ఆ ఉద్దేశంతో మనం చేస్తున్నాము. కస్టమర్ శ్రమ తగ్గిస్తాము, కస్టమర్ లాభాలు ఉంటారు, వేస్టేజ్ తగ్గించుకుంటాడు. 10 దగ్గర పోతే పెట్రోల్ తక్కువ అవుతుంది, ఆయన శ్రమ. ఒక టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. ఓకే, టైం సేవ్ చేసిన కస్టమర్ जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय जय हे जय जय हिंद. సిమెంట్ కానీ స్టీల్ కానీ రిస్క్ తీసుకొని ఏ చేయకపోతే తదుపరి స్టెప్ అతను ఉండడు. పేరు చెప్పట్లేదు, ఆ స్టెప్ అతను చేయకపోతే కంపెనీ ఉండదు. కానీ ఫైనల్గా రిస్క్ తీసుకున్నాడు షాపతను. ఓకే, ఎగ్గొట్టినా ఏ కాలం వచ్చినా ఆయన లోన్ రాకున్నా ఏది రాకున్నా కూడా అన్న 20 బ్యాగులు పంపియనంటే అన్న పంపిస్తానంట, కానీ పేమెంట్ అని అడిగే ఒక్క వ్యక్తి లేడు. ఇంత పెద్ద సహృద్భావం ఉన్నది, ఇంత పెద్ద మనసు ఉన్న మా తోటి వ్యాపారస్తులు, మా అన్నలు, తమ్ముళ్ళు ఏనాడు ఎవరు ఫోన్ చేసి అన్న ₹1,00,000 స్టీల్ పంపియంటే పంపిస్తాడు. కానీ అన్న పేమెంట్ ఎప్పుడు చేస్తావు అని ఎప్పుడు అడిగిన సందర్భం లేదు. ఎందుకంటే మేము మూల స్తంభాలు మేము సపోర్ట్ చేస్తున్నాం. మార్కెట్లో మిడిల్ క్లాస్ ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ ఎంత పెద్ద ఎవరైనా కూడా అతను ఇల్లు కట్టుకుంటారు. సహకరించిన వాళ్ళమే చెప్పుకోవాలంటే రాయాలంటే ఒక పెద్ద పుస్తకం అవుతుంది. అర్థమైందా? మన అనుభవాలు ప్రతి ఒక్కరికి అనుభవం ఉంది, ప్రతి ఒక్క అనుభవాలు చెప్పాలంటే ఓకే, అది గమనించి బడా వ్యాపారస్తులు ఎవరైనా కానీ వాటైనా కానీ ఈ వ్యవస్థకు సహకరించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకోటి ఈ రీసెంట్గా జరిగింది ఏంటంటే యూనిటీ ఉద్దేశం అవసరం ఏంటంటే ఈ మధ్య రోబో డస్ట్ వాళ్ళు ఒకటి స్ట్రైక్ చేశారు. ఎందుకు స్ట్రైక్ చేశారంటే నేనేంటంటే ప్రతి దాంట్లో లాజిక్ తీసుకుంటాను, నేను ఉత్తాన్ని ఇచ్చిపెట్టాను అని చెప్పి ఇమీడియట్గా తర్వాత 10 days తర్వాత నేనన్నా ప్రైజ్ ఎంత ఉందనంటే 350 ఎక్కువ అయిందన్నట్టు. ఒకటేసారి ఏందన్నా డబుల్ అవుతుందా ప్రైజ్ అని నేను అడిగిన. అంటే డబుల్ అయిందంటే అయ్యిందని ₹150 ఇస్తారన్న 400 కూడా 400 ఇదేంటి ప్రాబ్లం అంటే ఏంటంటే జస్ట్ వీఆర్ ఇంక్రీజ్ ఫర్ ఓన్లీ 5% ఫర్ ద ట్యాక్స్ అని అన్నాడు. మిస్లేనియస్ అనదర్ 5%. ఇట్ షుడ్ బి 480 ప్లస్ సంథింగ్ 520 రూపీస్ అయితే, బట్ దే ఆర్ కలెక్టింగ్ ఫర్ లైక్ దట్ 750 రూపీస్. నేను అడిగిన ఇదేం లాజిక్ అన్నా, 450 750 కావడింది వాళ్ళు మీరేమో మీరు అన్న ఇదే రకం ఇది వాళ్ళకి ఇట్లా సమాధానం చెప్తూ మీరు ఇట్లా సమాధానం ఏం లేదన్నా. మేము ఇంతకుముందు రిస్క్ తీసుకుంటాం. డ్రైవర్ ఎప్పుడు పోతే ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో తెలియదు. వాడు ఓవర్లోడ్ అంటాడు, వాడు ఆర్టీఓ అంటూ, ఒక అతను ఆర్టీఓ అనే ఎంప్లాయ్ అంటాడు, ఒక అతను జిఎస్టీ అంటాడు. సార్ ఒక ప్రొడక్ట్ లో మనము 2000 ఆల్మోస్ట్ 3000 రూపాయలు తక్కువ తెచ్చుకొని మనం ఎవరు బెనిఫిట్ ఇస్తున్నాం? మనం బెనిఫిట్ పొందట్లేదు, కస్టమర్కి ఇస్తున్నాము. మనం కస్టమర్ అది అర్థం చేసుకోవట్లేదు. మనం బెనిఫిట్ కస్టమర్ చేస్తున్నాము, రిస్క్ మనం తీసుకుంటున్నాము. ఓకే, వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడుతుంది మనమే.
ఆఫీసర్ ఎవరైనా వచ్చేసేసి పక్క తీసుకుపోయి అన్నా పిలుస్తున్నానంట. పిలిచి అతను ఒక ఆత్మగౌరవాన్ని వాళ్ళని పట్టించుకోకుండా అన్నా పిలుస్తుంటే కాళ్ళు చేతులు కట్టుకొని ఆ వ్యాన్ దగ్గర పోయి నిలబడవలసిన పరిస్థితి మనకి ఎందుకు? మనం ఎందుకు నిలబడాలి? అతను పిలిచే కేటగిరీ మనకు సమానం కాదు. అతను జస్ట్ ఎంప్లాయీ 15,000 రూపాయల ఎంప్లాయీ అక్కడ కూడా సక్సెస్ అవుతారు. కొంతమంది ఏమో ఒకే బిజినెస్ సింపుల్ గా పెట్టుకుంటారు, బట్ స్టిల్ దే మేక్ లాట్ ఆఫ్ మనీ. డబ్బులు బాగా సంపాదిస్తారు, బిజినెస్ బాగా చేస్తారు. రైట్ సైడ్ లోవర్ కార్నర్ లో కొంచెం చెప్పండి సార్. మీరు ఎవరు మాట్లాడదు రైట్. మళ్ళీ ఆఫ్ ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఆఫ్ ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ సైడ్ లోవర్ కార్నర్ లో దింపండి. స్లోగా ఐస్ ఓపెన్ చేయండి. చేశారు కదా, ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. ఒకసారి మీరు చేసింది అందరు చూపెట్టండి. పేపర్ అన్ఫోల్డ్ చేసి నేనేమో తప్పు చెప్పానా? పోనీ నేను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అని చెప్పినా? వాళ్ళు తప్పు చేసారా? పోనీ ఇదే ఉంటుంది. బండి మన షాప్లోకి వెళ్ళి బండి వితౌట్ బిల్ వెళ్ళకల్లా కానించి ఆ లైన్లోనే ఉంటాడు, మనకు ఫోన్లో షోలోనే ఉంటున్నాడు. ఎవరు డ్రైవర్ అవునా కాదా చెప్పండి? ఆ షోలోనే ఉంటాడు. ఇదే పని ఉంటాం మనం. పోతున్నా కొద్దిగా అన్లోడ్ అయిందా, లాస్ట్ సిమెంట్ బ్యాగ్ అన్లోడ్ అయిందా, లాస్ట్ రాడు అన్లోడ్ అయిందా, అయ్యే వరకు కూడా టెన్షన్ గానే ఉంది. ఎందుకు ఈ టెన్షన్? ఒక సపరేట్గా కట్ చేసి పంపుతాం. కట్ చేసి ఒకవేళ మీరేమన్నా బిల్స్ ఏమైనా వేరే ఉద్దేశాలు ఉంటే కూడా అదే దానికి కట్ చేయండి. షిప్పింగ్ అడ్రస్ పెట్టుకుందాం. మార్జిన్ పెట్టుకోకుండా అమ్మరు కదా. ఆ ₹2 మీద జిఎస్టీ పే చేయండి. మనల్ని వాళ్ళ స్కూటీలోంచి మనం బయటపడవచ్చు. ఇప్పుడు నెలకు ఉంది, ఒక నెల 10,000 పే చేయండి, లేదా ఒక నెల లేదు ఇంకొక నెల చూడండి. అట్లా ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని పే చేయాలి. నేను చూసిన నా దగ్గర ఒక 6 మంది 7 మంది సిమెంట్ ఇండస్ట్రీ ఉన్నారు. ఏమన్నా అంటే సార్ ఏముందిలే సార్, మాకు ఏం బిజినెస్ జరగడం లేదు, లేదా జరిగినా మేము ఎందుకు కట్టాలి, నేను కష్టపడి నేను సేల్ దగ్గర పోయి, నేను కస్టమర్ దగ్గర పోయి, నేను బిజినెస్ చేసుకొని నేను ఇంత చేసి నేను గవర్నమెంట్కి ఎందుకు ఇస్తాను? మా దగ్గరికి వచ్చి ఇదే చెప్తుంది. వాళ్ళు వచ్చి ఆఫీసర్ వచ్చి ఆయన ఏదైనా చేసినప్పుడు నేను చూసుకుంటలేదు, నాకు ఆయన తెలుసు, ఈయన తెలుసు, వాళ్ళు తెలుసు, పుల్లారెడ్డి తెలుసు, ఎల్లారెడ్డి తెలుసు అని చెప్తున్నాడు. ఏ రెడ్డి ఎవరు? మీకు ఆ రోజు ఆఫీసర్ వచ్చిన తర్వాత మీరు ఫోన్ చేయండి, అన్న ఈ ఆఫీసర్ వచ్చిందంటే అన్న నేను ఏం చేయలేదన్నా నేను చెప్తారు. తప్పితే ఏం చేయాలన్నా మీకు ఆడిటరే చేయగలుగుతారు. మీరు ప్రాపర్ గా ఆడిటర్ మీరు మొత్తం మీకు వచ్చిన లాభం అంతా పే చేయమని చెప్పడం లేదు. కొంచెం అన్న ప్రాపర్ మేనర్ లో, అంటే ఈ మంత్ లో మీరు 10 లక్షలు సేల్ చేస్తే 2% లేదా 1% దాని మీద మార్జిన్ చూపించి బిల్లులోనే మార్జిన్ పెట్టి రెగ్యులర్ గా ఫైల్ చేసుకుంటా ఉన్నారు అనుకుంటే మీకు ప్రాపర్ గా ఉంటుంది. మీరు ప్రాపర్ గా బిజినెస్ చేసుకోవచ్చు. ఏ ఆఫీసర్ కు భయపడాల్సిన పడకుండా కమ్యూనికేట్ చేయాలనుకుంటే చేసేయండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కస్టమర్ రిటెన్షన్ అండ్ ప్రైస్ రైట్. సో హోల్డ్. మీ అందరు బిజినెస్ లో 2 కస్టమర్స్ ఉన్నాయి. మామూలుగా మీ వ్యాపారంలో B2B కస్టమర్ అంటే ఎవరు? బిల్డర్ కదా. బిల్డర్ మెటీరియల్ కొనుక్కొని వాటి బిల్లు కట్టేసి అమ్ముకుంటాడు. ఇంకో హౌస్ ఓనర్స్ వచ్చేసి B2C కదా. B2B ఎవరు మీ దగ్గర కావాలి? B2C కస్టమర్ ఏమో రేటు అడుగుతాడు, B2B కస్టమర్ అంటే అన్ని షాపులు సూపర్వైజర్ పోయి కార్డు తీసుకుని మార్కెటింగ్ పోతున్నారు. అయితే బిల్డర్ అందరికి టైం దొరకడు కూడా టైం కానీ దుకాణాలు ఆయన దగ్గర పోతున్నాయి అక్కడ. సరే, కానీ ఇది మీ పర్సెప్షన్ అని నేను అది అవునా కాదా మీరు ప్రాక్టికల్ గా మీ బిజినెస్ మీకే బాగా తెలుసు. ఇప్పుడు B2B కస్టమర్ కావాల్సింది ఫస్ట్ ఏంటి? బిల్డర్ కి ముందరే కావాలి. మీకు అవుతుండొచ్చు కూడా. B2B బిల్డర్ ఏం చేస్తాడంటే, ఈ రోజు నేను రాంభూపాల్ దగ్గర, నెక్స్ట్ ఏం చేస్తాను నేను చంద్రశేఖర్ దగ్గర పోయి, అన్న నాకు 490కే ఇస్తే ఒక కస్టమర్ మీ కనుక ఆల్రెడీ వాడు మీ కస్టమర్ అయ్యి మీకు హ్యాపీగా ఉన్నాడు అని నాకు మర్యాద దొరుకుతుంది అంటే వాడు ఏం చేస్తాడు? ఆ ఏరియా డెవలపింగ్ ఏరియానే కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఎట్లా ఇల్లు కడతానే ఉంటాడు. వాడే 10 మంది జిఎస్టీలోకి
మన సెంట్రల్ గవర్నమెంట్ ఇది తీసుకొచ్చింది. మనం ఈ జిఎస్టీ గురించి చెప్పాలంటే 2 రకాల ట్యాక్స్ ఉంటుంది. బాధితులు అవుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకోబోతున్న నెక్స్ట్ డిసిజన్, ఎవరైతే క్లోజింగ్ స్టాక్లు ఇవన్నీ ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయో పథకాలకు డబ్బులు కావాలి కదా, నెక్స్ట్ మీ మీదనే హంట్ చేస్తున్నారు, వేయడం మొదలు పెడుతున్నారు. ఎవరెవరి దగ్గర క్లోజింగ్ స్టాక్లు ఉన్నాయో ఇంత ముందు వచ్చిన నోటీసులు అవన్నీ తీసేసి మీరు 28 లక్షలు పే చేయాల్సింది ఉంటుంది. మిమ్మల్ని అందరినీ పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది మీ క్లోజింగ్ స్టాక్ చూసుకొని దాన్ని నెక్స్ట్ ఇయర్ కన్నా బ్యాలెన్స్ షీట్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోపల క్లోజ్ చేసుకున్నారు. ఇంకా టైం లేదు కాబట్టి ఎక్కువ చెప్పడం లేదు. చిన్న ఆల్రెడీ నమోదయ్యింది. ఈ 100-110 మందిలో నాకైతే 80% యువకులే కనబడుతుంది. యువకులు అంటే ఆల్మోస్ట్ ఒక జరజర పారే నది లాంటి వాడు. వీళ్ళకేంటంటే ఒక ఛానలైజ్ అంటే ఒక కాలువ పెట్టి వదిలేస్తే దాని ప్రకారంగా వాటర్ ఎట్లయితే వెళ్ళిపోతాయో అదే పద్ధతిలో ఒక సిస్టమ్స్ అనేది జనరేట్ చేయగలిగితే దాని ప్రకారంగా రిజర్వ్ చేసుకుంటారు. ఎందుకంటే యువకులు ఏంటంటే వాళ్ళ భవిష్యత్తును ఈ ఫీల్డ్ లో చూసుకోవడానికి వాళ్ళకు ఎంతో ఊహించుకోవచ్చు ఫీల్డ్, కానీ ఆ దాన్ని వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. వెంకటరం వాళ్ళని మనకు కూడా కొంచెం ఉంది. అయితే ఇందులో మనము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 100-110 మంది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత టర్నోవర్ చేస్తున్నాం అనుకుంటారు మనం జనరల్ గా. ఈ 100-110 మంది మనం సభ్యత్వం ఉన్నారు. 1000 కోట్ల టర్నోవర్ చేస్తున్నాం. 1000 కోట్ల టర్నోవర్ మనం సాగిన 1000 కోట్ల టర్నోవర్ మన చిన్నోళ్ళ ఏం కాదు. 1000 కోట్ల టర్నోవర్ లో జిఎస్టీ కడుతున్నాము. 3-4 మనము ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. ప్రత్యక్ష ఎంప్లాయ్మెంట్ 4 ఇస్తున్నాము, పరోక్ష ఎంప్లాయ్మెంట్ మరో 4 ఇస్తున్నాం. సో దాదాపు 7-8 మంది మన వల్ల బతుకుతున్నారు. మనము ఆ దేశ సేవలో కానీ నిర్మాణంలో కానీ మన వంతు పాత్ర మనం చేస్తూనే ఉన్నాం. మనం కానీ ఇటువంటి ఉన్నప్పుడు కూడా మనకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఇందులో మెయిన్ ప్రాబ్లం అనుకునేది అనుకుంటే అండర్ రేట్. మొట్టమొదటిది అండర్ రేట్. మరి దీన్ని ఎట్లా మనం ముందుకు తీసుకుపోవాలి, దీన్ని ఎట్లా మనం ఓవర్కమ్ కావాలి, ఇది చాలా పెద్ద టాస్క్. ఇది ఒకటే ఏంటంటే దీన్ని ఓవర్కమ్ కావడానికి అసలు పెద్దగా మనం ఆత్మ పరిశీలనే. అసలు మనం సేల్ చేసేటప్పుడే మనం ఏ రేట్ పర్చేజ్ చేసినాము దాంట్లో మనకి ఎంత పర్సెంటేజ్ మనం కలుపుకుంటే మనకు ప్రాఫిట్ మార్జిన్ అవుతుంది. ఇది ఒక్కసారి మనకు ఆల్రెడీ మనకు ఉంది, నాలెడ్జ్ ఉంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేము. ఎందుకు అంటే పోటీ అన్హెల్తీ కాంపిటీషన్, ఒకరి మీద ఒకరిని కొట్టుకోవడం కాంపిటీషన్స్ ఉన్నప్ప మనం వేరే చూడలేదు. మనకి ఏమొస్తుంది, మన పిల్లలు ఎట్లా బతుకుతారు, మనల్ని ఆధారం చేసుకోండి, నలుగురు వెనకాల మనల్ని ఆధారం చేసుకున్నాం, ఉన్నోళ్ళు ఎట్లా బతుకుతారు, మనం జిఎస్టీ ఎట్లా కలుగుతాము, దేశంలో మళ్ళీ మనకి ఎట్లా మనము ముందుకు ఎట్లా ఆలోచిస్తున్నాం. ఒకటే అవతల పక్కనే మన రేటును కస్టమర్ డిసైడ్ చేస్తున్నాడు. నువ్వు ఈ రేటు పలానా నోట్ ఇస్తున్నావు, నువ్వు ఇస్తావా ఇస్తలేవా, అది ఇస్తున్నావు లేదో మనకు తెలియదు, కానీ మనం ఇస్తున్నా లేదా మనం తొందరపడుతూ ఇచ్చారు. అది బయటికి వెళ్ళకుండా పోవద్దు అని సార్ చెప్పినట్టు కమ్యూనికేషన్ స్కిల్ లోపంలో ఇది ఒక పెద్ద ప్రాబ్లం. సేల్ చేసేదానికి దీని సమస్య మనము పరిష్కరించడానికి ప్రతిరోజు మార్నింగ్ గ్రూప్ లో ఒక వాట్సాప్ వస్తుంది. అంటే ఈ బ్రాండ్ ఈ రేటు అని, లేకపోతే పర్సెంటేజ్ అని, ఈ బ్రాండ్ మీద ఇంత పర్సెంటేజ్ వేసుకోండి, ఈ బ్రాండ్ మీద ఇంత పర్సెంటేజ్ వేసుకోండి అని ఒక వాట్సాప్ లో గ్రూప్ వస్తుంది, ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ మీకు ప్రింట్అవుట్ ఫార్మాట్ లో వస్తుంది. అంటే మీరు ప్రింట్ తీసుకొని అక్కడ పెట్టుకోవచ్చు, ఆ ఫార్మాట్ లో వస్తుంది. దాన్ని మీరు ప్రింట్ తీసి మీరు మీ క్యాబిన్ లో దేనికోదానికి క్లాస్ లో దేనికోదానికి కట్టించుకొని యూనియన్ ఫండ్ నుంచి ఇది వచ్చింది, మేము ఈ రేట్ అవుతామని మీరు చెప్పవచ్చు. అదొక కాన్సెప్ట్ అన్నమాట. ఇది కాకుండా ఇంకేమైనా కొత్తగా ఇంప్లిమెంటేషన్ ఉంటే మీరు చెప్పొచ్చు ఒక 2 నిమిషాల తర్వాత. ఇది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత మనకు పర్చేజ్ చేసిన రేటు మనకు తెలిసి ఉంటుంది, మనకు తెలుసు. ఆ రేటు మీద హోల్సేల్ గా అంటే డైరెక్ట్ కస్టమర్స్ కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు 5% నుంచి 7% యాడ్ చేసుకున్నాం. మినిమం 5% యాడ్ చేసుకున్నాం. మాక్సిమం మీ ఇష్టం. 7% ఒక ల్యాండ్ మార్క్ పెట్టిన ఒక మార్క్ అనేది పెట్టినా మనం 7% మీ ఇష్టం కదా. దాని తర్వాత 5% మీరు కనీసం చేయకపోతే కనీస ఖర్చు కూడా మీట్ కాలేదు. చేతులు అందరు గట్టిగా బిగించి పైకి లేపి పెట్టింది. వా అందరూ స్మైల్ ఫేస్ తోటి
మేము ఈరోజు అందరము ఎల్బీనగర్ జోన్లో స్టీల్ అండ్ సిమెంట్ అమ్మే వాళ్ళం అందరము ఒక ఫ్రెండ్లీ మీటింగ్ ఏర్పరచుకున్నాము. ముందు భవిష్యత్తులో మేమందరము కలిసికట్టుగా ముందుకెళ్ళి వినియోగదారులకు, కస్టమర్లకు అందరికీ ఒకే ప్రైజు, ఒకే రేటు దొరికేటట్టు శాయశక్తులా కృషి చేస్తున్నాము. ఆధునిక యుగంలో కస్టమర్కు ఎక్కడైనా కూడా ప్రోడక్ట్ ఒకే రేటు దొరికితే వాళ్ళ టైము సేవ్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే అపనమ్మకాలు వెళ్ళిపోయి అంతటా ఒకే ప్రైజ్ కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ సమాజంలో మేము కూడా ఒక శక్తి, నిర్మాణ రంగంలో ఒక శక్తి, ఒక సమిధలాగా పనిచేస్తున్నాము. మేము సమిధలాగా పాల్పడుతున్నాము. సమాజ శ్రేయస్సు కొరకు, దేశ అభివృద్ధి కొరకు మేము మూలస్థానాలుగా ఉన్నాము. నిర్మాణ రంగంలో ఎన్నో బాధకాలను ఓర్చుకొని ప్రతి వ్యక్తికి ఒక జీవిత ఉద్దేశం ఉంటుంది. తన జీవితంలో ఏదో ఒకప్పుడు ఇల్లు కట్టుకోవాలి, తన సొంత ఇల్లు ఏర్పరచుకోవాలి అనే ఒక కళ ఉంటుంది. ఆ కళ నెరవేర్చే దాంట్లో మేము ఒక భాగస్వామ్యమైనందుకు చాలా గర్వపడుతున్నాము. అటువంటి దాని కొరకు మా శాయశక్తుల క్రెడిట్లు ఇచ్చేసేసి వాళ్ళకు లోన్లు వచ్చినా రాకున్నా కూడా, వాళ్ళ ఆపత్కాలంలో ఉన్నా కూడా, వాళ్ళకి ఇన్ టైంలో పేమెంట్ రాకున్నా కూడా మేము ముందుండి నడిపించి వాళ్ళ గృహ ప్రవేశం వరకు మేము వెంట ఉండి మేము సహాయకాలు కల్పిస్తున్నాము. దానివల్ల మేము కొన్ని ఇబ్బందులు ఎడుతున్నాము. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా మాకు ఇబ్బందులు ఎదురవుతున్నవి. ఎందుకంటే మేము చేసేది సాఫ్ట్వేర్ జాబ్ కాదు, హార్డ్వేర్ జాబ్. మేము కష్ట నిష్టాలను ఓర్చుపరుచుకొని మా పెట్టుబడిని పణంగా పెట్టి మేము ఉద్యోగం కల్పించుకుంటూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న ఒక పెద్ద సంస్థ. అటువంటి సంస్థ మీద ప్రభుత్వం కూడా దృష్టి కారించి ఈ సంస్థను పైకి తేవడానికి వాళ్ళు తోడ్పడాలి. మేము ఏంటంటే బిల్లులో తెచ్చుకుంటాము. ఎందుకంటే ఒక్కోసారి ఒక్కో దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏంటంటే ట్రాన్స్లేషన్ అనేది కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మా దగ్గర సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళు లేరు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ చేసేవాళ్ళు లేరు. ఆ 20-25 వేలు పెట్టుకొని మేము అఫైడ్ చేసే పొజిషన్లో కూడా లేము. అది గమనించి కొంచెం టైం ఇచ్చేసి జిఎస్టీ వాళ్ళు కానీ, ప్రభుత్వ సంఘ సంస్థలు కానీ ఒక పునాది లాంటిది, ఒక జీవనోధారము. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేసుకుంటా ఇతరులకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు కాబట్టి వాళ్ళకు మనకు కొంచెం వెసులుబాటు ఇచ్చేసేసి మాకు ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు సహకరించాలి. మేము ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసేటతను ఏంటంటే 1 లక్ష రూపాయలు ఎంప్లాయ్మెంట్ చేసి 1 లక్ష రూపాయలకు న్యాయం చేయడు, ఆల్మోస్ట్ 40,000 న్యాయం చేస్తాడు. అదేవిధంగా మేము ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నప్పుడు మాకు కూడా కొంచెం వెసులుబాటు ఉండాలి. మేము బిల్లులనే తెచ్చుకుంటున్నాము, బిల్లులనే అమ్ముతున్నాము. అక్కడ టెక్నికల్ కొంచెం ఇష్యూస్ ఉంటాయి. అర్ధ గంటలో రాత్రి 9 తర్వాత బిల్ చేసే వాళ్ళు ఉండరు. పొద్దుగాల వాళ్ళు మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ రావడానికి 10 o'clock అవుతుంది. ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు గమనించి మేము కూడా ఆర్థిక పురోగతిలో ఒక భాగస్వామ్యంలో గమనించి ఒక ప్రభుత్వ ఉద్యోగులు మా అటువంటి వారికి సహకరించి మమ్మల్ని ప్రోత్సహించాలని ఉద్దేశం, సదుహృదయంతో వాళ్ళని కోరుతున్నాము. దీనంతా కూడా ప్రభుత్వం వాళ్ళు కూడా గమనించి సహకరించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మా యూనియన్ తరఫున కోరుతున్నాము. మాది ఎల్బీ నగర్ స్టీల్ అండ్ సిమెంట్ అసోసియేషన్ యూనియన్ తరఫున వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. మమ్మల్ని భాగ్యస్వామ్యం కానివ్వండి, మా బిజినెస్లు మంచిగా చేసుకోనండి. మేము ఆర్థిక వృద్ధిలో మేము కూడా భాగస్వామ్యంలోనూ ఆ విధంగా గమనించి మాకు సహకరించి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా మనస్ఫూర్తిగా అందరికీ కోరుచున్నాము.